విచ్చేసిన మిగతా ఉపాధ్యాయులందరికీ, ఇక్కడ స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా నమస్కారం, శుభాభినందనలు చెప్తా ఉన్నాను. చాలా సంతోషం. సో ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ కావడం, ఎందుకంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. మరి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం, చదువులు చెప్పే ఉపాధ్యాయులకు పురస్కారాలు ఇవ్వడం అంటే, అందులో మేము పురస్కారాలు ఇవ్వడానికి అర్హులమా కాదా తెలియదు కానీ సరే, ఎందుకంటే మీరే గురువులు, సమాజాన్ని బాగుపరిచేవాళ్ళు, సమాజానికి రానున్న భావి తరాలకు విద్యను అభ్యసింపజేసి వాళ్ళను చక్కని భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మోస్తున్న గురువులకు నిజంగా వందనాలు అని చెప్తూ, నేను కూడా ఒక ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన, మా ఫాదర్ ఇక్కడ హెడ్ మాస్టర్ కూడా పనిచేశాడు నల్లగొండలో. అంటే అప్పుడు టీచరు తక్కువ ఉండేది. నల్గొండ మల్టీపర్పస్ స్కూల్లో అప్పుడు జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్ ఒకటే ఉండే, 11th స్టాండర్డ్ ఉండేది కదా అప్పుడు, 11th. అక్కడ చదువు టీచర్ల మార్కులు, వాళ్ళే ఎంట్రన్స్ లేవు అప్పుడు, వాళ్ళు వేసిన మార్కులతోటి, వాళ్ళు చెప్పిన విద్యను అభ్యసించి, వాళ్ళు పెట్టిన పరీక్షలతోటే, మరి అక్కడి నుంచే వాళ్ళు ఇచ్చిన మార్కుల ద్వారా ఇంజనీర్లు, డాక్టర్లకు అడ్మిషన్ దొరికేది, ఎంట్రన్స్ కూడా లేకుండే. అనేక మంది నల్గొండలో, మా ఫాదర్ మ్యాథ్స్ టీచర్, మ్యాథ్స్లో చాలా ఎక్స్పర్ట్ ఉండే, ఆయన కింద వందల మంది, చాలామంది విద్యార్థులు మరి బాగా మ్యాథ్స్లో ఎక్స్పర్ట్స్ అయి ఇంజనీర్లు అయినరు, డాక్టర్లు కూడా అయిన సందర్భం అని ఈ సందర్భంగా చెప్తున్నా. సో చాలా అట్లనే ఆ రోజు నల్లగొండలో అంటే గ్రామాలకు వెళ్తే అక్కడ వసతి కూడా దొరకకపోయేది. మా బంధువులు కానీ మిత్రులు కానీ మా ఇంట్లో ఉండి చదువుకునే పరిస్థితి. ఈరోజు మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా అంటే వసతి ఇవ్వాలంటే జర ఇబ్బంది పడతాం, ఎవరిది వాళ్ళే ప్రైవసీ. ఇప్పుడు అప్పట్లాగా మనం ఆదుకోవడం, ఊరికెళ్ళి వచ్చిండ్రు వాళ్ళకి జర అకామిడేషన్ ఇద్దాం, ఫుడ్ పెడదాం అనే పరిస్థితులు అంటే ఈరోజు అంటే మారుతున్న పరిస్థితులు, స్టాండ్ ఆఫ్ లీవ్స్ కూడా అట్లా పెరిగినాయి. సో ఆ రోజు చాలా త్యాగాలు చేసిండ్రు వాళ్ళు, చాలా గొప్పగా విద్యను అభ్యసింపజేసిండ్రు, వాళ్ళకు వసతులు కూడా కల్పించారు. అట్లా మా ఫాదర్ నిజంగా ఆయన చేసిన సేవ చాలా గొప్పది. ఆయనతో పాటు మా మదర్ ప్రేమలత ఒలిగొండ గ్రామ సర్పంచ్గా కూడా చేసిండ్రు. ఆమె సేవ ఇంకెక్కువ, వాళ్ళందరికీ వండి పెట్టేది కూడా. అంటే ఆ స్థాయిలో సేవ చేసిండ్రు అంటే చాలా గొప్ప విషయం. సరే, ఆ తర్వాత ఇక్కడికి రావడం, మాకు వ్యవసాయం కూడా ఉండే, మా చిన్నాయన కుంభం రమణాడి గారు సమితి ప్రెసిడెంట్గా ఉండే, మరి స్కూల్ ల్యాండ్ ఇవ్వడంలో కూడా మా భూమి కూడా ఉన్నది. ఇక్కడ సబ్స్టేషన్ కానీ, మరి అక్కడ ఇది బస్ స్టాండ్ కూడా మా కుటుంబం, మేము భూమి ఇచ్చిన పరిస్థితి ఇది. సో ఉదారంగా ఒక దాతృత్వంతో కూడా మా కుటుంబం పనిచేసింది. సో సరే, ఏదున్నా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను ఏ విధంగా వాళ్ళను వృద్ధిలోకి తీసుకొస్తారో, వాళ్ళకి ఏ విధంగా విలువలు నేర్పుతారో, ఇంట్లో ఉండే సమయం తక్కువ, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు కానీ, బట్ వాళ్ళు బయటికి వచ్చిండ్రంటే, స్కూల్కి వచ్చిండ్రంటే అది టీచర్ల చేతుల్లోనే ఉంటారు. టీచర్ల చేతులలోనే పిల్లలు వాళ్ళ భావి భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుందని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మేము నల్గొండ ఆల్ఫోన్సెస్లో చూసినాం. నా క్లాస్మేట్ రాజశేఖర్ రెడ్డి హైకోర్టు జడ్జి, ఆయన ఈరోజు లోకాయుక్త, రాష్ట్ర లోకాయుక్త చైర్మన్ ఆయన. సో లోకాయుక్త అంటారు, చైర్మన్ కాదు, రాష్ట్ర స్టేట్ లోకాయుక్త రాజశేఖర్ రెడ్డి అని నా క్లాస్మేట్. అండ్ పూర్ణ నుండి చిన్న నా కొడుకు, ఆయన ఒక పెద్ద హాస్పిటల్ పెట్టిండు, యూరాలజిస్ట్. సో అట్లా అంటే ఆ స్కూల్కు, సెంట్ ఆల్ఫ్రెడ్స్ స్కూల్కు మేము ఎంతైనా కృతజ్ఞులుగా ఉంటాం. అంటే ఆ స్కూల్లోనే మాకు ఆ విద్య ఆ విధంగా నేర్పినారు. ఆ స్కూల్లో మేము చేరినందుకే మా భవిష్యత్తు ఇట్లుందని మేము భావిస్తున్నాం. మాకు ఆ పట్టుదల, ఆ విద్య కానీ, వాళ్ళు నేర్పిన డిసిప్లిన్ వల్లనే మేము ఈ స్థాయికి రాగలిగినాం. అంటే మనకు తెలియకుండానే ఆ పరిసరాల ప్రభావం మన మీద పడుతుంది. పరిసరాల ప్రభావం ఎంత పడ్డప్పుడు ఆడ విద్య నేర్పే మరి వాళ్ళ మన ఎక్స్పెక్టేజ్ కానీ, వాళ్ళు నేర్పే విద్య కానీ, మరి దానిది కూడా మన మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మరి అట్లాంటిది ఏ స్కూల్లో చదివినా ఆ స్కూల్లో ఆ పిల్లల భవిష్యత్తు అక్కడ తప్పకుండా అక్కడ అధ్యాపకుల వాళ్ళ చేతుల మీరు తీర్చిదిద్దబడుతున్నందుకు. ఎందుకంటే ఎక్కడ స్కూల్స్లో రీయూనియన్ జరిగితే ఆ రీయూనియన్లో పిల్లలందరూ ఆ పాత ఓల్డ్ బాయ్ స్టూడెంట్స్ అంతా కలిసినప్పుడు ఆ టీచర్లను గుర్తు చేసుకుంటారు, వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఏ విధంగా వాళ్ళు ఒక్కొక్క టీచర్ చదువులు చెప్పిండ్రు, ఏ విధంగా వాళ్ళు
వాళ్ళు చెప్పిన విద్య వల్ల ఏ విధంగా ముందుకు పోయారంటే ఇదంతా కూడా ఆ టీచర్ల విద్యా బోధన తప్పితే ఇంకోటి కాదు. ఆ విధంగా మేము అట్లా పైకి మేము సొసైటీలో పైకి రావడానికి వాళ్ళే కారణమని ఆ రీఇన్సర్ట్స్లో మాట్లాడుకుంటుంటారు. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు ఆ మేడం చెప్తుండే ద్రోణాచార్యుడు, ఇవన్నీ కూడా ఏకలవ్యుడు ద్రోణాచార్యుని దగ్గర నేర్చుకోకుండా ఆయనను మనసులో పెట్టుకొని కూడా విద్య అభ్యసిస్తాడు. సో అంటే విద్య అనేది అంత గొప్ప విషయం. అర్జునుడు కానీ ద్రోణాచార్యుడు కానీ అంటే పురాణాలకు వెళ్ళి కూడా ఆ రోజు గురుకులాలకు పోయి నేర్చుకునేది. సో అట్లాంటిది ఈరోజు కూడా ఇంకా అంతే ప్రాముఖ్యత దానికి ఉంది. విద్య ఎంప్లాయీస్ ఏదైతే టీచర్స్ ఉన్నారో మరి మీరు చేసే కార్యక్రమం చాలా గొప్పది. మరి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఏదైతే టీచర్స్ డే ఉందో ఆ సందర్భంగా టీచర్స్ డే ఈ వారం పాటు సెలబ్రేట్ చేసుకుంటూ మన కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము పార్టిసిపేట్ అయినాం. సో మరి ఈరోజు ఒలిగొండ నా సొంత ఊరు, సొంత మండలంలో ఇక్కడ పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా ఇంకొకటి కూడా చెప్పాలి ఏంటంటే మా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే 7.5 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి పెట్టినాం. అంత 10 ఏళ్లలో ఎప్పుడు పెట్టలే. ఇది అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మహిళా సంఘాల చేతులలో పెట్టి ఒక్కొక్క స్కూల్కు 10 లక్షలు 15 లక్షలు 20 30 లక్షలు కూడా పెట్టిన కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చినాక అయింది. 7.5 కోట్లు మన ప్రభుత్వం హ్యాండ్లో పెట్టినాం. నేను నా SDF ఫండ్స్కి వెళ్ళి 2 కోట్ల రూపాయలు పెట్టిన. మళ్ళా తర్వాత వేరే నిధులు వస్తే కూడా మళ్ళా ఇక్కడ కూడా మనకు ఇక్కడ వెనుక లెవెల్ చేయమని చెప్పినాం. అవన్నీ స్టార్ట్ అయినాయో లేదో మరి, సరే అవన్నీ కూడా చెప్పినాం. యాక్చువల్గా శాంక్షన్స్ మా పంచాయతీరాజ్ ఇక్కడ లేనట్టుండు. సరే ఇవన్నీ కూడా తప్పకుండా ఖచ్చితంగా చేపిస్తాం. సో ఇవన్నీ కూడా అంటే విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ ప్రభుత్వం చేస్తుంది. అది అయితే టీచర్లకు ప్రమోషన్స్ గత కొన్నేళ్ళకి వెళ్ళి ఇవ్వలే. టీచర్లకు ప్రమోషన్స్ మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అంటే ఏళ్ళకి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ప్రమోషన్స్ ఇచ్చే కార్యక్రమం చేశారు. ట్రాన్స్ఫర్స్ కూడా కొన్ని ఏళ్ళకి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్స్ మొదలైనవి. డే 1 నాడే జీతాలు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. సో ఇవన్నీ అంటే ఫస్ట్ డే ఆఫ్ ద మంత్నే జీతాలు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇక పాత ప్రభుత్వాలు అప్పులు చేసిపోయారు, చేతిలో పైసలు లేకుండా కూడా చేసిపోయారు. అయినా కూడా ఉన్నంతలా కష్టపడుతూ ఎట్లా చేయాలి, రైతులకు సాగునీరు ఇవ్వాలి, రైతుల ఒడ్లు సకాలంలో కొనాలి, వాళ్ళకు ఒడ్ల మీద బోనస్ కూడా ఇవ్వాలి, మరి అట్లనే ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలి, సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు పేదోనికి ఇండ్లు ఇవ్వాలి, ఆ ఇండ్లు ఇవ్వాలి. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తూ అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ ఇవన్నీ కూడా చేస్తూ ప్రధానంగా విద్య మీద దృష్టి పెడుతుర్రు. ఈరోజు ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా కాన్స్టిట్యున్సీకి 200 కోట్ల పైచిలకు నిధులతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్ కూడా పెడుతూ అంటే పేద మధ్యతరగతి పిల్లలు, SC ST BC మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అవి పెట్టాలని చెప్పి మీరు చూసిన లేదు. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఎడ్యుకేషన్ అనేది దానికి తీసుకుని అది ఒక ఆస్తి క్రియేట్ చేస్తున్నాం. భావి తరాల ఈ రాష్ట్రానికి ఒక ఆస్తి తయారు చేస్తున్నాం. అది అప్పు కాదు, దేనికో తీసింది కాదు, అది FRB కింద చూడొద్దని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు నిర్మలా సీతారామన్ గారిని కలిసి అంటే ఏ విధంగా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం పనిచేస్తుందో మీరు చూడవచ్చు. సో ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా అవుతున్నాయి. ఇంటగ్రేటెడ్ స్కూల్ కూడా ఇక్కడ త్రిపుల దగ్గరనే మరి మంచి సైట్లో ఇంటగ్రేటెడ్ స్కూల్ త్వరలో దానికి ఫౌండేషన్ వేసుకుంటాం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ST SC BC హాస్టల్స్లో కూడా గురుకులాలల్లో మోడల్ స్కూల్స్లో కూడా అన్ని స్కూల్స్లో ఈరోజు 40% మెస్ ఛార్జీలు అడగకుండానే పెంచు. ఈరోజు వారంలో 2 సార్లు నాన్ వెజ్ ఇచ్చే కార్యక్రమం, ఉదయం పాలల్లో బూస్ట్ ఇచ్చే కార్యక్రమం, సాయంత్రం మళ్ళా ఓ స్వీట్ కానీ ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చే కార్యక్రమం. అంతకుముందు సల్ల ఉండే ఈరోజు పెరిగిస్తుర్రు. సో ఏ దాంట్లో లోపం లేకుండా అన్ని విధాల అంటే మంచి చేసే కార్యక్రమం విద్య. ఎందుకంటే పిల్లలు ఒక చదువులనే కాదు ఆరోగ్యంగా ఉండాలి, బలిష్టంగా ఉండాలి, స్పోర్ట్స్లో కూడా ముందుకు రావాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అన్ని కార్యక్రమాల్లో ఖచ్చితంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అట్లనే మనకు సంబంధించిన ఈరోజు ఉన్న గురుకులాలు
గురుకులాలు కానీ అట్లనే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో కానీ అక్కడికి సంబంధించిన వసతులు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితే అయ్యే లోపల స్కూల్ అయినాక ఎక్కువ మంది బహుశా అందులోకి అడ్మిషన్స్ అయితే ఈరోజు ఈ హాస్టల్స్ అన్నీ కలిపితే కూడా కాన్స్టిట్యున్సీ మొత్తంలో 3,000 మందే ఉంటారు అంతే అనుకుంటా. ఈరోజు మరి మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితే అందులోనే 2,000 మంది వచ్చేస్తారు. 2,000 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న హాస్టల్స్ అన్నీ ఈ స్టూడెంట్స్ అంతా అందులోనే అకామిడేట్ అవుతారు. ఇంకా కూడా మిగిలితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లా ఇవన్నీ ఇంటగ్రేట్ చేయాలి, ఒక్క దగ్గర చేయాలి. ఇవి నడుస్తాయి, ఇవి గవర్నమెంట్ స్కూల్స్ నడవాలి, ఇవి ఖాళీ అవ్వద్దు. ఈ స్ట్రెంత్ పెరగాలి. సార్ పెరిగింది మన స్ట్రెంత్. ఈ గవర్నమెంట్ స్కూళ్ళ నుంచే ఐఏఎస్ ఆఫీసర్లు అయినరు, కలెక్టర్లు అయినరు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయినంటే ఊర్లల్లో ఈ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళే పెద్దోళ్ళు అయినరు, రాజకీయ నాయకులు అయినరు. సో ఇది చిన్న విషయం కాదు, ఇది మర్చిపోయి ముచ్చట్లేదు. సరే, ఈ లోపల ఏంటంటే మనం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో కూడా ప్రత్యేకంగా విజిట్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకు 12-15 ఉంటాయి మొత్తం కాన్స్టిట్యున్సీలో. అయితే అదే సరే, ఇప్పుడు అందుకనే ఇంటగ్రేటెడ్ స్కూల్ చేసేది. అందుకే ఇప్పుడు అంటే ఇలా ఈ స్ట్రెంత్ అంతా ఆల్మోస్ట్ ఫిట్ అయిపోతుంది. ఇవన్నీ ఒక్క దగ్గర వస్తాయి. ఆడ స్పోర్ట్స్ ఉంటాయి, ఒక స్టేడియం ఉంటుంది, ఒక లైబ్రరీ ఉంటుంది, ఒక కంప్యూటర్ సెంటర్ ఉంటుంది. సో అంటే అన్ని ఫెసిలిటీస్ తోటి ఒక్క దగ్గర ఇంటగ్రేటెడ్ స్కూల్ అయిపోతుంది. సో అయినా కూడా మిగిలిన వాటిలల్లా హాస్టల్స్లో కానీ వాటికి కూడా బిల్డింగ్ పొన్నం ప్రభాకర్ గారు మొన్ననే హాస్టల్కి ల్యాండ్ అలాట్ చేయండి నేను ఇస్తాను చెప్పిండు. భువనగిరిలో శాంక్షన్ చేసిండు, పోచంపల్లిలో శాంక్షన్ చేసిండు, మనకు ఒలిగొండ శాంక్షన్ చేసిండు. ఒలిగొండలో కూడా మోడల్ స్కూల్ దగ్గర 5 acres అలాట్ చేద్దామని చెప్పినాం. అవునా నరేందర్, మొన్న రాసి ఇచ్చినాం కదా, ఎక్కడ పోయిండు ఆయన. సరే, అది కూడా రాసి ఇచ్చినాం. సో అంటే ప్రతి దాని మీద దృష్టి పెడుతున్నాం. ఈలోపు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ప్రత్యేకంగా విజిట్ చేసి ఏం లోపాలు ఉంటే అవి సరి చేస్తాం. వెదర్ గవర్నమెంట్ ఫండ్స్ ఆర్ పర్సనల్ ఫండ్స్ ఆర్ ఏమంటారు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ కింద తీసుకొచ్చి చాలా ఇవన్నీ కూడా చేయడానికి చాలామంది తయారున్నారు. మన ఓన్లీ దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే ఆలోచన చేస్తే తప్పకుండా ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా మంచిగా చేసుకుందాం. ఓకే, సో అవన్నీ అట్లా జరుగుతాయి. దాని మీద ఎక్కువ, ఎందుకంటే మాకు ఈ మధ్య కాలంలో సాగునీరు కాలువలు, గ్రామ పంచాయతీ రోడ్లు, మూసి మీద బ్రిడ్జులు, అట్లాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టినాం. బట్ ఇప్పుడు సమయం అంతా ఇక్కడ మిగతా ఈ స్కూల్స్ హాస్టల్స్లో కూడా ఒక దగ్గర కిచెన్ లేదు, కిచెన్ ఉంటే యూటెన్సిల్ లేని పరిస్థితి ఉండే అంతకుముందు. ఈ మధ్యకాలంలో బెటర్ అయినాయి. ఇంకా వాటి ఇంకా బాగా చేసుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే అవన్నీ ఒక ఎత్తు. ఈ గవర్నమెంట్ హై స్కూల్స్లా ఉపాధ్యాయుల బాధ్యత స్ట్రెంత్ పెంచాలి. ఈసారి మీరు పెంచగలిగినారు. 60 మందిని కొత్తగా అడ్మిషన్స్ ఒలిగొండ హై స్కూల్ యాడ్ అయిందంటే చిన్న విషయం కాదు ఇది. అంతకుముందు ఏంది, ఈ ప్రైవేట్ స్కూల్ ఏదో ఉన్నదని చెప్పి పక్క ఊరికి పోయి ఆటోలలో పోయేది. దూరంగా ఆటోలలో ఎక్కి ఆ సేఫ్టీ ఉండదు, యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఆ చిన్న బిల్డింగ్లు ఉంటుంది. అట్లాంటి 20 బిల్డింగ్లు పడతాయి మన గవర్నమెంట్ హై స్కూల్ ఒలిగొండ గవర్నమెంట్ హై స్కూల్. గత భూమి ఇది 5 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ 5 ఎకరాలు లేదు, ఇది 4-5 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ ఆట పాటలకు స్కూల్ బిల్డింగ్లు, పైల మలవాడు కూడా బిల్డింగ్ కట్టించుండు మంచిగా జోరుదారుగా మనకు. జూనియర్ కాలేజ్ అక్కడ శాంక్షన్ చేయించినప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు. సో ఇన్ని మంచి వసతులు ఉండి ఆటపాటలకు కానీ, చదువులకు కానీ, స్పోర్ట్స్కి కానీ ఇవన్నీ కూడా వసతులు గవర్నమెంట్ హై స్కూల్ అనేది దొరుకుతాయి, తప్పితే ఇంకోటి కాదు. ఎందుకంటే గ్రామీణ పాఠశాలల నుంచే ఐఏఎస్లు అయినరు, పెద్ద పెద్ద అధికారులు అయినరు, రాజకీయవేత్తలు అయినరు. కాబట్టి ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఉన్న ఊర్లో చదువుకుంటే ఉన్న ఊరి వాతావరణంలో ఉంటాం, తల్లిదండ్రుల ముందు కూడా ఉంటాం, పక్కంబడి ఉంటాం. అట్లనే ఈ తొందరగా ఇంటికి పోతాం, సమయం కూడా ఆదా అవుతుంది. కాబట్టి దిక్కు అక్కడ వసతి ఉన్న వాళ్ళు అక్కడ చదువుతూ ఉంటారు. బట్ ఇక్కడ స్ట్రెంత్ పెంచుకునే కార్యక్రమం కూడా ఈసారి ఉపాధ్యాయులు మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 4 లక్షల మంది కొత్తగా విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేరిండ్రు. ఇది మన ఒలిగొండలో కూడా 60 మంది ఈ స్కూల్లో పెంచారు. ఆడ ఎలివర్తికి పోతే గదే పరిస్థితి చెప్పి, రేపాకుకి పోతే అదే చెప్పి. ఇది ఇంకా పెంచుకుంటూ పోదాం. వసతులు కూడా మంచిగా చేసుకుందాం. మనం ఆలోచన చేస్తే నిధులకు కరువు లేదు. కొంత టైం చేయాలి, కొంత ఆలోచన చేయాలి. దాన్ని కంటిన్యూస్గా దాన్ని రివ్యూ చేస్తూ పెట్టుకుంటూ పోతే మాత్రం ఏది అసాధ్యం కాదు అని ఈ సందర్భంగా చెప్తూ, ఏదేమైనప్పటికీ చాలా సంతోషం. మరి ఉపాధ్యాయుల పురస్కారాలు కూడా స్టార్ట్ చేద్దాం. పిలిచిన మా ఎంఈఓ గారికి, హెడ్ మాస్టర్ గారికి, మరి హెచ్ఎంలు, టీచర్లు అందరికీ ఉండరు, అందరికీ నమస్కరిస్తూ చాలా సంతోషం. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. థ్యాంక్ యూ సార్. మంచి
సూచనలు చేసినందుకు. నిజానికి ప్రభుత్వ పాఠశాలలో మన మండలం అయితే బాగా పనిచేస్తున్నారు సార్. చాలా అరూరు హై స్కూల్లో బాగా స్ట్రెంత్ పెరిగింది. అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో బూర్లగడ్డ పిఎస్ కావచ్చు, ఎలివేర్తి అర్జునవాడకు సంబంధించింది కావచ్చు, మూతపడడానికి ఆస్కారం ఉన్న స్కూల్లో కూడా ఈసారి బాగా పెరిగినాయి. ముఖ్యంగా కృష్ణమూర్తి పైల్మానపురం గణేష్ పైకి మొగిల్పాక పిఎస్ సార్. నిజానికి జీరో స్ట్రెంత్ స్కూల్ అనుకోవచ్చు. ఈసారి ఇద్దరు ఉన్నటువంటి స్కూల్లో 26 మంది దాదాపు 1 to 50 ఉన్నారు. ప్రీ ప్రైమరీ కూడా అక్కడ ఆల్రెడీ 12 మంది ఉన్నారు సార్. బాగా రిస్క్ తీసుకొని కష్టపడేందుకు మీరు కూడా ఒకసారి ఆ స్కూల్ ఒక విలేజ్ని విజిట్ చేసినారు మీరు గతంలో. కాబట్టి మొగిల్పాక సార్ మూతపడేటువంటి స్కూల్ని అట్లా చాలా బూర్లగడ్డ పిఎస్లు కావచ్చు, ఎలివేర్తి కావచ్చు, తర్వాత ఇంకా చాలా స్కూల్స్ మండలంలో అయితే బాగా పనిచేసిన అరూరు హై స్కూల్లో, తర్వాత లోకల్ బీసీ కాలనీ, అదేవిధంగా లోకల్ పిఎస్లో కావచ్చు స్ట్రెంత్ అయితే బాగా పనిచేస్తున్నారు సార్. పెరుగుతున్న మీ యొక్క కృషి మాకు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మీరు నిరంతరము సహకరిస్తున్నందుకు ఇంకెక్కువ సహకరించాలని తెలియజేస్తూ మీరు మంచి సూచనలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సమయం కాలాతీతం అవుతుంది. దయచేసి అవార్డు